ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అటవీ జంతువులు పంటల పాలిట శాపంగా మారాయన్నారు రైతులు. కోతులు, ఎలుగుబంట్లు, అడవి పందులతో ఏటా 100 ఎకరాల్లో పంటలు నాశనమవుతున్నాయన్నారు. దీంతో కూరగాయలతో పాటు మొక్కజొన్న, కందులు, పెసర్లు, మినుములు, వేరుశెనగ లాంటి పంటలను పండించలేకపోతున్నామన్నారు రైతులు. ఆరుతడి పంటలకు డిమాండ్ ఉన్న అటవీ జంతువుల కారణంగా మొగ్గు చూపడం లేదన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. గుట్టల్లో ఉండాల్సిన వన్యప్రాణులు పంట చేలపై, జనవాసాలపై పడుతున్నాయి. దీంతో చాలా మంది ఇప్పటికే జనాలు ఇబ్బందులు పడుతుండగా పంట చేలకు సంబంధించి అనేక పంటలు వేసేందుకు రైతులు జంకుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు వరి సాగు తప్ప చాలా పంటలు రైతులు వేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. నిజానికి ఇట్లాంటి మొక్కజొన్న చేలతో పాటు తర్వాత పల్లికాయ, తర్వాత శనగ, వేరుశెనగ, నువ్వులు లాంటి అనేక పంటలు కూడా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గతంలో సాగయ్యాయి. కానీ కోతుల బెడద చాలా మంది రైతులు ఈ పంటలు వేసేందుకు జంకుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే కోతులు ఒక్కసారిగా ఊళ్ళల్లో వచ్చి వాటికి ఏ చేల్లో కనిపించిన ప్రతి మొక్కను కూడా పీకేయడం, లేకుంటే పల్లికాయలు అయితే పీకి తెంపుకు తినడం, శనగకాయలు తినడం, తర్వాత మొక్కజొన్న కాయలు పీచులు ఒలిసి పడేయడం లాంటి సంఘటనలకు పాల్పడుతున్నాయి. దీంతో అనేక మంది రైతులు కేవలం వరి పంట వైపే మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా మరోవైపు ఎలుగుబంట్లు కూడా చాలా వరకు కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ గుట్టలు కావచ్చు, తర్వాత కంకర క్వారీలు కావచ్చు, వాటితోటి గుట్టల విధ్వంసం జరుగుతుంది. దీంతో గుట్టల్లో ఆవాసంగా ఉండాల్సిన ఎలుగుబంట్లన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. మొన్న ఇటీవల చూసాం, మన మానకొండూరులో అయితే చెరువు కట్ట దగ్గర చెట్టెక్కి చాలా సేపు హంగామా చేసింది. తర్వాత ఫారెస్ట్ అధికారులు కావచ్చు, స్థానికులను కావచ్చు చాలా ఇబ్బందులు పెట్టిన ఎలుగుబంట్లు గతంలో చాలాసార్లు కరీంనగర్ లాంటి నగరంలోకి వచ్చి పోలీస్ హెడ్ క్వార్టర్లోకి కావచ్చు, ఫారెస్ట్ అధికారుల ఆఫీసులోకి చొరబడిన ఘటనలు ఉన్నాయి. అదేవిధంగా BSNL కార్యాలయంకి చొరబడి నానా బీభత్సం సృష్టించాయి ఎలుగుబంట్లు. ఒకవైపు జనవాసాల్లోకి వచ్చి ప్రజలపై ఎక్కడ దాడి చేస్తారనే భయం ఒకవైపు ఉంటే, పంట చేలకు సంబంధించి మనకు కరీంనగర్ జిల్లాలో చాలా వరకు గుట్టలలో ఆవాసం ఉండే జంతువులు కావచ్చు, ఆ జంతువుల్లో ముఖ్యంగా గుడ్డెలుగు, కోతులు, ఈ రెండుటి మీదనే చాలా మంది రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. అటు కొరట్ల, జగిత్యాల లాంటి ప్రాంతాల్లో కావచ్చు, తర్వాత ఇటు కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం, తిమ్మాపూర్ లాంటి మండలాల్లో కావచ్చు, తర్వాత ఇటు ఇప్పుడు మనం కరీంనగర్ కొత్తపల్లి మండలం చింతకుంట ఏరియాలో కావచ్చు చాలా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ చూస్తే మనకి ఇక్కడ నువ్వుల పంట ఉంది. ఇట్లాంటి నువ్వుల పంటలు ఒకప్పుడు వందలాది ఎకరాల్లో సాగవుతుండేవి. తర్వాత కంది, శనగ పంటలు వేసేవారు. పల్లికాయ అయితే చాలా విపరీతంగా పండే అనుకూలమైన నేలలు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. చిగురుమామిడి మండలంలో అయితే విపరీతంగా పల్లి పండించేవారు రైతులు. కానీ ఇప్పుడు ఎక్కడ చూద్దామంటే కూడా పల్లికాయ కనీసం తిందామంటే కూడా దొరకని పరిస్థితి ఉంది. అదేవిధంగా మనకు కందులు, మినుములు, పెసలు లాంటి సాంప్రదాయేతర పంటలు పండించేవారు. తర్వాత గోపాల్పూర్, తిమ్మాపూర్ లాంటి చోట్ల కూరగాయల సాగు జరుగుతూ ఉండేది పెద్ద ఎత్తున. కానీ ఇప్పుడు ఆ కూరగాయలు కూడా సాగు చేసడానికి రైతులు భయపడుతున్నారు. ఎక్కడ కోతులు వచ్చి ఆ పంటలు నాశనం చేస్తాయని ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా అడపాదడపా పంటలు వేసినా కూడా వాటిని కాపాడుకునేందుకు చాలా అవస్థలు పడతా ఉన్నారు. కోతులను తరిమేసేందుకు ప్రత్యేకంగా ఒక మనిషి కాపలా ఉంటే తప్ప అక్కడ వాటిని పంటను రక్షించుకునే పరిస్థితి లేదు. ఇట్లాంటి ఇబ్బందుల నడుమ చాలామంది, కొంతమంది అయితే ఇప్పుడు జగిత్యాల కావచ్చు, తర్వాత అటు కోరట్ల కావచ్చు, మెట్పల్లి ఏరియాలో అయితే ఆ పంటలను రక్షించుకునేందుకు కొంతమంది పంట చేల చుట్టూ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసినప్పుడు అవి జంతువుల కోసం పెడితే చాలాసార్లు మనుషులు కూడా ప్రమాదాల బారిన పడి చనిపోయిన ఘటనలు. ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితులలో వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్న వారి సలహాలు, సూచనల మేరకు ఆర్తడి పంటలు వేయాలనంటే ఆర్పడి పంటలు వేస్తే ఆ పంటను కాపాడుకోవడం, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటను కాపాడుకోవడం ఒక విధంగా ఇబ్బంది అయితే రైతుకు, చిలుకలు, పందులు, కోతుల బెడద వాటితోటి ఇంకా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరము పంటకు వాతావరణ మార్పుల వల్ల ప్రస్తుతం నేను మొక్కజొన్న పంట 2.5 ఎకరాలు వేశాను. దాన్ని పంటను కాపాడుకోవడం కోసము ఒక మొక్కజొన్న పంట కావలికే ప్రతి నెల ఒక 10,000 రూపాయలు ఒక మనిషిని పెట్టి కావలి కాసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ మళ్ళా లాభం అనేది లేదు. రాత్రి వేళల్లో అడవి పందులతోటి, కోతులతోటి, చిలుకలతోటి పంటను ఎన్ని రకాలుగా కాపలి కాసినా కానీ పంట సేఫ్గా ఉండడం లేదు. దీనిపైన అధికారులు స్పందించి ఈ అడవి పందుల నుంచి మాకు రైతుకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. కాళేశ్వరం వీధులకు వెళ్ళిన ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా విద్యుత్ కంచె తగిలి అక్కడ చనిపోయడం జరిగింది. అట్లాంటి ఘటనలు కరీంనగర్ జిల్లాలో కూడా గతంలో జరిగినాయి. ఈ పంటలు కాపాడుకునేందుకు రైతులు చాలా శ్రమించాల్సి వస్తుంది. డప్పులు బట్టి కొట్టడము, లేకుంటే చీరలతోటి బెదురు పెట్టడము, తర్వాత ప్రతిరోజు ఒడిశలతోటి రాళ్లతో కొట్టడము, ఇట్లాంటి ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా కూడా వాటి బెడదను తప్పించుకోలేకపోతున్నారు. దీంతో పంటలు నాశనం అవుతున్నాయి. పంటలు నాశనం అయినప్పుడు రైతులు ఏం చేస్తారంటే ఈ పంట వేయకుంటే
చాలు అనే స్థితికి వచ్చారు. కేవలం వరి పంట మాత్రమే సాగు చేసే స్థితికి రైతులు రావడంతో ఇక్కడ మిగతా పంటలను కూడా వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని అరికట్టడానికి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని రైతులు సూచిస్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.